ఓ 30 ఏండ్ల కింద కూలి పనులకు ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అప్పట్లో కూలి పని ఎంత దూరం ఉన్నా నడిచేపోయేది, నడిచే వచ్చేది. కానీ ఇప్పుడు బండ్ల మీద తోలుకపోతుర్రు, తోలుకొస్తుర్రు. మీదంగా కూలి పని గంటలు తగ్గి రేట్లు కూడా మస్తు పెరిగినాయి. అందుకే ఆ ఖర్చులు భరించుడు నాతోని కాదనుకున్న ఓ రైతు పాపం గింత పని చేసిండు. అయ్యో రైతు గోసలు రాస్తే రామాయణం ఇంటే భారతమే అయ్యేటట్లుందిగా. ఇక చూడుర్రి, కడప జిల్లాల ఎడ్లు గుంజాల్సిన అరకను పొల్లగాండ్లు ఎట్లా గుంజుతుర్రో. పెళ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లిలుండే గీ రైతు పేరు చంద్రశేఖరు. ఆయనకున్న 4 ఎకరాలల్లా ఓ ఎకరంలో పత్తేసి ఇంకో 3 ఎకరాలల్లా చామంతి పూల తోట పెట్టిండు. అయితే గా తోటల అడ్డం దొడ్డం పెరిగిన కలుపు మొక్కలుంటాయి కదా, ఆగో గా గడ్డి గరకలను పీకేసేతందుకు కూలోళ్ల కోసం పోతే గుత్త లెక్కనైతేనే వస్తాం. అది కూడా 100లు కాదు, వేలల్లో ఉంటదని చెప్పిర్రట రేట్లు. ఇక కూలి ఖర్చులిని దడుసుకున్న రైతన్న వేలకు వేలు మీకే ఇస్తే ఇక నాకేం మిగులుతుందని ఇగో ఇట్లా బిడ్డనో దిక్కు కొడుకునో దిక్కు కాడివట్టిచ్చి అరక గుంజిపిస్తుండు. పాపం వాళ్లకు మాత్రం ఇది అలవాటు లేదు కదా. ఇక చేతులు నొప్పులు పడుతున్నా కూడా సొంత పని కాబట్టి ఓర్సుకొని చేసిర్రు. ఇట్లా ఇంటి కోసం తిప్పలు పడుతున్న తండ్రికి కొడుకు బిడ్డే ఆసరవ్వుడు మంచి ముచ్చటే గాని మంచిగా చదువుకోవాల్సిన యాళ్ళ బడికి పోకుండా పొలం పనులు కొంగుడే చాలా బాధ అనిపించబట్టింది. మాకు కలుపు తీసుకున్నానికి యంత్రాలు ఏదైనా మిషన్ల మాదిరి పిల్లలు ఉన్నాయి కదా చిన్నవి, మాకు ఏదైనా సబ్సిడీతో మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. గదన్నట్లు రాను రాను కూలోళ్ళ ఖర్చులు తడిచి మోపడైతున్నాయి. కాబట్టి సర్కారోళ్ళ రైతులకు సబ్సిడీ కింద కలుపు తీసే పని ముట్టిస్తే మంచుకుంటది. ఇంకింత హుషారుతోని సాగు చేస్తామన్నట్లు చెప్పుకొస్తుండు. అంతేకాదు అన్నదాతలకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పనిముట్లు ఇస్తే వ్యవసాయం మరింత జోరుగా అవుతుంది. గిట్ల పొల్లగాళ్లతోని అరకలు పట్టించే అక్కర కూడా ఉండదని చెప్పుకొస్తుండు. చూడాలి మరి రైతుల కోసం సర్కారు ఇంకేమన్నా ఉపాయాలు చేస్తుందో లేదో.